జీవం గల యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ఈ విధంగా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఆయన యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని తన యొక్క వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నారు. మనల్ని ఏ విధంగా నడిపించాలో ఆయన వాక్యం ద్వారా గైడ్ చేస్తున్నారు. కనుక ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని వాక్యం వినేవారిగా ఉండాలండి. ఎవరు కూడా వాక్యాన్ని తృణీకరించొద్దు. ఎనిదిన పనులు రోజు ఉంటాయి, రోజు ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి, కానీ దేవుని పని ఇంపార్టెంట్. దేవుని ఒక వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథాలు తెరవండి. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనం, సామ్స్ చాప్టర్ 56 వర్స్ 3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. వెన్ ఐ యామ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. కీర్తనాకారుడికి భయం అయితే ఎవరిని ఆశ్రయిస్తాడట? దేవుణ్ణి ఆశ్రయిస్తాడట. మరి నువ్వు భయం అవుతుంటే ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? భయం అనేది సర్వసాధారణం అండి. లోకంలో అందరికి భయం ఉంటుంది. ఎంత బలవంతుడికైనా, ఎంత ధనవంతుడికైనా, ఎంత ఆరోగ్యవంతుడికైనా భయం అనేది సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే భయం అనే పదాన్ని నోట్లోంచి బయటికి తీయరన్నమాట. భయాన్ని ఒక ఆరాధనగా చేసుకొని ఆరాధిస్తూ ఉంటారు, ఒక విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. అనగా చిన్న సమస్యకి, చిన్న ఇబ్బందికి వచ్చినా భయపడుతూ ఉంటారు. ఒక దైవజనునిగా ప్రకటిస్తున్నాను, నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నట్లయితే నువ్వు అపవాదిని ఆరాధిస్తున్నావు. అపవాది యొక్క ఉచ్చు, అపవాది యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనుషులను భయపెట్టడం. అపవాది గురించి ఎక్కువ ఆలోచిస్తే నీకు భయం ఎక్కువ అవుతుంది. దేవుని గురించి ఆలోచిస్తే నీకు భయం అవ్వదు. అందుకే వాక్యంలో కూడా రాయబడి ఉంది, విశ్వసించిన వాడు కలవరపడ్డు. ఎవరిని విశ్వసించిన వాడు అంటే యేసయ్యని విశ్వసించిన వాడు కలవరపడడు, భయపడడు. నువ్వు కలవరపడుతున్నావు, భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వసించట్లేదేమో, ఆయన ఆరాధించట్లేదేమో, ఆయన నీతో ఉన్నాడు అని మర్చిపోయావేమో. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఆశ్చర్యకరుడు, చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు, అపవాది క్రియలన్నింటినీ లయపరిచిన దేవుడు, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని విడుదలిచ్చిన దేవుడు, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు. నువ్వు విశ్వసించకపోతే నీలో ఏమొస్తుంది? కలవరం వస్తుంది. బహుశా ఈ రోజున నువ్వు అనారోగ్యంతోనో, లేదా నీకున్న ఎగ్జామ్స్ని బట్టో, లేదా నీకున్నటువంటి బలహీనతలను బట్టో, అప్పులను బట్టో కలవరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. లేదా నీ కుటుంబ జీవితాన్ని బట్టి, ఫ్యూచర్ని బట్టి, నీ బిడ్డల జీవితాన్ని బట్టి కలవరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. అది అపవాది క్రియ. జాగ్రత్తగా ఉండు. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది, మనందరికీ తెలుసు కదా. ఒక ప్రాంతంలో తన కుమారులిద్దరిని కూడా ఈ లోకంలో వాళ్ళు చదువులో రాణించలేరని చెప్పి చంపేశాడు. దానికి కారణం ఏమంటారు? భయమే కదా. సరే, ఆ రీజన్ కరెక్టో కాదైతే మనకు తెలియదు, కానీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అది. అంటే భయాన్ని బట్టి ఏం చేయాలో తెలియక తనువులు చాలిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు నువ్వు అటువంటి వ్యక్తిగా ఉండకూడదు. భయం ఉండొద్దు అనట్లేదు, కానీ ఆ భయం రాగానే నీకు గుర్తు రావాల్సింది ఎవరట? యేసుక్రీస్తు వారు నీకు గుర్తు రావాలి. ప్రభువైన యేసు రక్షకుడు నీకు గుర్తొస్తే ఆ భయం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడుదల ఇచ్చాడు అని. ఆయనకి భయం రాగానే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే, ఆయన దగ్గర విచారణ చేస్తే అన్ని భయాల్లో నుంచి విడుదల దయచేశాడట. హల్లెలూయా. నీకు కూడా విడుదల దయచేస్తాడు, నీకు కూడా రక్షణ ఇస్తాడు. నీకు కూడా నీకున్న ప్రతి భయం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎటువంటి భయంతో ఈరోజు బాధపడుతున్నావో ఆ భయము నుంచి దేవుడు విడుదలనిస్తాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? నాకు భయము కలిగిన దినమున. అంటే ఆ రోజే భయం వస్తే ఆ రోజే దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ఉంది. కానీ ఫస్ట్ మన ప్రయత్నాలన్నీ చేసి మనం వెళ్ళాల్సిన చోట్లకన్నీ వెళ్ళి లాస్ట్కి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించమని కాదు. వెన్ యూ హ్యావ్ ఫియర్, ఏ రోజైతే నీకు భయం ఉందో, ఏ రోజైతే నీకు కలవరం వచ్చిందో, నువ్వు ఫస్ట్ చూడాల్సింది ఎటువైపు? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు.
యెహోషాపాతుకి సమస్య వచ్చింది. తన దేశాన్ని శత్రువులు చుట్టుముట్టారు. యెహోషాపాతుకి భయమైంది, వణికిపోయాడట. అక్కడ వాక్యం సెలవిస్తుంది. కానీ వెంటనే దేవుని వైపు చూశాడండి. హల్లెలూయా. దేవుని ఆశ్రయించాడు. అంతేగాని పక్కనున్న రాజుని, ఇంకొక రాజుని వెళ్ళి హెల్ప్ అడగలే. వాళ్ళు ఏమైనా రక్షిస్తారని చెప్పి వాళ్ళకి కబురు పంపలే. దేవుని ఆశ్రయించాడు కనుకే యెహోషాపాతు ఆ రోజున అటువంటి శత్రువుల నుంచి కూడా, గుంపులుగా వచ్చిన శత్రువుల నుంచి కూడా విడిపించబడ్డాడు. తన రాజ్యాన్ని రక్షించుకోగలిగాడు. నువ్వు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీ యొక్క శరీరాన్ని రక్షించుకోగలుగుతావు, నువ్వు చదువుని, నీ వ్యాపార ఉద్యోగాలను నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. భయం రాగానే నువ్వేం చేయాలా? దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు కలిగిన భయంలన్నిటి నుంచి విడుదలనిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీకోసం ప్రార్థిస్తాను. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, లోక సృష్టికర్త అయిన దేవా, స్తోత్రాలు. మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, అనేక సార్లు తండ్రి బిడ్డలు భయపడుతున్నారు తండ్రి. దేని గురించి భయపడుతున్నారో మీకు తెలుసయ్యా. దేని గురించి కలవరపడుతున్నారో మీరు చూస్తున్నారు తండ్రి. వారికి కలిగిన ఆ భయములన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. బిడ్డలు మీ వైపు చూస్తుండగా, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకొని మీ యొద్దకు వస్తుండగా వారికి రక్షణ దయచేయండి. ఆ సమస్య ఏదైతే ఉందో వారి దగ్గరికి రాకుండా కాపాడి విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము అయ్యా. వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. అయా, అనారోగ్యంతో ఉన్నారేమో నాయన, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీరు తాకండి ప్రభువా, స్వస్థత దయచేయండి. అప్పుల సమస్యను బట్టి కూడా కృంగిపోతున్న వారు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల సమస్యల్లో నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అదేవిధంగా అయ్యా, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, హృదయంలో కలవరం, కుటుంబంలో కలవరం నాయన, వాటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ సమయంలో అడుగుతున్నాం, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, రక్షణ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కాపుదల అనుగ్రహించమని, మీ నామానికి మహిమకరమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.